హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే హాలీవుడ్ మూవీ అయిన ది ఏషియన్ కనెక్షన్ మూవీ రివ్యూ కోసం అయితే మనమైతే మాట్లాడుకుందాం. ఈ సినిమా 2016 మే 15th అయితే హాలీవుడ్లో రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే తెలుగులో మూవీ రూల్స్లో అలాగే యూట్యూబ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, ది ఏషియన్ కనెక్షన్ మూవీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అలాగే ఓటీటీ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్క మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ది ఏషియన్ కనెక్షన్, ఎస్, డైరెక్టర్ బై డానియల్ జిరిలే. ఈ సినిమా విషయానికి వస్తే జాక్ ఇంకా తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి బ్యాంక్ని రాబరీ చేస్తూ ఆ వచ్చిన డబ్బులతో అయితే వీళ్ళ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే స్టెవిన్ అనే విలన్ తను డ్రగ్ మాఫియా చేస్తూ ఆ వచ్చిన డబ్బుని అయితే బ్యాంక్లో దాస్తూ ఉంటాడు. అయితే మరొక విలన్ అయిన నిరన్ జాక్తో చేతులు కలిపి స్టెవిన్ డబ్బు ఏ బ్యాంకులో అయితే దాస్తున్నాడో జాక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ జాక్ ఇంకా తన ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి అయితే బ్యాంక్ రాబరీ చేస్తూ ఆ వచ్చిన డబ్బుల్ని షేర్ చేసుకుంటూ వీళ్ళ జీవితాన్ని అయితే సాగిస్తూ ఉంటారు. అయితే జాక్ని స్టెవిన్ ఎలా చంపాడు, అంతేకాకుండా స్టెవిన్ డబ్బు జాక్ తీసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటే చివరి వరకు ఉన్నాడా లేకపోతే మధ్యలోనే చనిపోయాడా, అంతేకాకుండా జాక్కి ఒక గర్ల్ ఫ్రెండ్ అయితే ఉంటుంది. ఆ గర్ల్ ఫ్రెండ్ జాక్ని ఎలా మోసం చేసింది, అలాగే వీలనైన స్టెవిన్ని మరొక వీలనైన నిరన్ మోసం చేస్తూ ఉంటే స్టెవిన్ వాళ్ళని ఎలా చంపాడు, అంతేకాకుండా జాక్ దగ్గర ఉన్న డబ్బుతో వేరో కంట్రీకి వెళ్ళి ఎంజాయ్ చేశాడా లేకపోతే స్టెవిన్ చేతిలోనే చనిపోయాడా, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలనుకుంటే ది ఏషియన్ కనెక్షన్ మూవీ అయితే చూడాల్సిందే. ఇప్పుడు చూసుకుంటే యూట్యూబ్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అలాగే ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే బ్యాంక్ని రాబరీ చేసినట్టు మాత్రం ప్రతి ఒక్కరికి అయితే ఇంట్రెస్టింగ్ కలిగేలాగైతే ఉంటుంది. అలాగే ఫైట్ చూసుకుంటే ఇలా ఒక 3 ఫైట్స్ అయితే ఉన్నాయి. అందులో బైక్ చేసి మాత్రం ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే అంతగా నచ్చకపోవచ్చు, కాకపోతే రాబరీ చేసేటప్పుడు అలాగే ఫైట్ సీన్స్ అప్పుడు మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. అలాగే క్లైమాక్స్లో కూడా కొంచెం వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అలాగే జాక్ డబ్బుని కొట్టేశాక చెక్ పోస్ట్ దగ్గర ఏ పోలీసుకు దొరకకుండా తప్పించుకునేది కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అలాగే మైనస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే డబ్బింగ్ అని చెప్పుకోవచ్చు భయ్యా. యాక్చువల్లీ లిప్ సింక్ అయితే అవడమే లేదు. తెలుగులో చూసుకుంటే చాలా అంటే చాలా బోరింగ్ అయితే అనిపిస్తుంది సినిమా చూస్తుంటే. అంతేకాకుండా ఒక 3 ఫైట్స్ అయితే ఉన్నాయి. అందులో ఒక బైక్ చేసింగ్ తప్ప మిగతా అయితే మీకైతే నచ్చదు. అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసుకుంటే కనుక బిలో యావరేజ్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మూవీ చూసుకుంటే 1 hour 37 minutes అయితే యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. కాకపోతే 1 hourలోనే సినిమా ఫినిష్ చేసేది ఉంటే ఎంజాయ్ అయితే చేయొచ్చు. మూవీ అయితే చాలా స్లోగా అయితే వెళ్తూ ఉంటుంది. 1 time వాచ్ అని చెప్పుకోవచ్చు. అంటే అంతగా మనకు ఇంట్రెస్టింగ్ కలిగేలా మూవీస్లో అయితే అంతగా అయితే ఏమీ లేదు. హాలీవుడ్ అంటే కనీసం ఒక ఫైట్ సీన్, హైలైట్ ఫైట్ సీన్స్ ఉన్నా బాగుండు. అంతేకాకుండా ఒక బైక్ చేసింగ్ తప్ప ఇంకా ఏదైతే మీకు నచ్చకపోవచ్చు. సినిమా మొత్తం చాలా స్లోగా అయితే వెళ్తూ ఉంటుంది. చెప్పాలి అంటే ఒక 1 time వాచ్ అని చెప్పుకోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, ది ఏషియన్ కనెక్షన్ హాలీవుడ్ మూవీ రివ్యూ. ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అలాగే ఓటీటీ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్క మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.